Hello friends, welcome to our English channel. In this video we are going to learn all about adverbs. ఇంతవరకు మనము noun, pronoun and adjectives గురించి నేర్చుకున్నాం. Now this is the video for adverbs. Now let's know the definition of adverb. An adverb is a word that modifies a verb, an adjective or another adverb. మనము చూడండి క్లారిటీగా యాడ్వర్బ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే డెఫినిషన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద డెఫినిషన్ దెన్ ఇట్ విల్ బీ ఈజీ టు ఐడెంటిఫై యాడ్వర్బ్స్ ఇన్ ఎనీ సెంటెన్స్. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఫోకస్ ఆన్ డెఫినిషన్. An adverb is a word that modifies a verb, an adjective or another adverb. దీని అర్థం ఏమిటంటే యాడ్వర్బ్ అనేది ఒక వర్బ్ను మోడిఫై చేయొచ్చు, యాడ్జెక్టివ్ను మోడిఫై చేయొచ్చు, లేదు అంటే సేమ్ సెంటెన్స్లో ఇంకొక యాడ్వర్బ్ ఉంటే దాన్ని కూడా ఇది మోడిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ యాడ్వర్బ్ అనేది 3 థింగ్స్ని మోడిఫై చేయొచ్చు: verb, adjective and any other adverb. Let's see some examples here. Soumya danced gracefully. Here Soumya is noun, danced is verb, gracefully is adverb. Why? Because you cut the sentence here. Soumya danced. Okay. Soumya danced how? Gracefully. This word gracefully modifies the verb danced. ఓకే, డెఫినేషన్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? వర్బ్ను మోడిఫై చేయొచ్చు అని చెప్పాం. ఇక్కడ ఈ సెంటెన్స్లో గ్రేస్ఫుల్లీ అనే యాడ్వర్బ్ డాన్స్డ్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది. ఓకే, నౌ నెక్స్ట్ థింగ్, గీత ఈజ్ టూ లేజీ. Geeta is too lazy. Here lazy is an adjective because an adjective is a word which describes the noun or a pronoun. Here who is lazy? Geeta. So lazy అనే word గీత అనే నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. సో లేజీ ఈజ్ అన్ యాడ్జెక్టివ్, నాట్ అన్ యాడ్వర్బ్. అది యాడ్వర్బ్ కాదు. యాడ్వర్బ్ ఏది మరి? T-O-O-2. Why? Because this adverb modifies the adjective lazy. లేజీ అనే యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. ఫస్ట్ సెంటెన్స్లో డాన్స్డ్ అనేది వర్బ్, ఇక్కడ లేజీ అనేది యాడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ వన్, he writes the answers quite correctly. Here correctly is an adverb, quite is also an adverb. మనకి చూడండి, అకార్డింగ్ టు ద డెఫినిషన్ వర్బ్ను మోడిఫై చేయొచ్చు, అది ఫస్ట్ సెంటెన్స్లో చూసాము. యాడ్జెక్టివ్ని మోడిఫై చేయొచ్చు, దట్ ఈజ్ సీన్ ఇన్ ద సెకండ్ సెంటెన్స్. థర్డ్ వన్, ఇంకొక యాడ్వర్బ్ను కూడా ఒక యాడ్వర్బ్ మోడిఫై చేయొచ్చు. కరెక్ట్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్, క్వైట్ ఈజ్ ఆల్సో అన్ యాడ్వర్బ్. ఇక్కడ ఏది దేన్ని మోడిఫై చేస్తుంది? క్వైట్ అనే యాడ్వర్బ్ కరెక్ట్లీ అనే యాడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది. హీ రైట్స్ ద ఆన్సర్స్ కరెక్ట్లీ. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్లీ అంటే క్వైట్ కరెక్ట్లీ. ఓకే, నౌ లెట్ us see some more examples here. See the first sentence, he walks slowly. In this sentence slowly is an adverb because it modifies the word walks. వాక్స్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది. ఓకే, డెఫినేషన్లో ఫస్ట్ అదే చెప్పుకున్నాగా, ఒక వర్బ్ని కూడా మోడిఫై చేయొచ్చు. నెక్స్ట్ వన్, రమ్య ఈజ్ వెరీ క్లవర్. హియర్ క్లవర్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్. దిస్ యాడ్జెక్టివ్ క్లవర్ ఈజ్ మోడిఫైడ్ బై ద యాడ్వర్బ్ వెరీ. ఓకే, వెరీ క్లవర్. ఎంతవరకు అతను క్లవర్ అంటే వెరీ క్లవర్. నెక్స్ట్ వన్, ఉషా రికవర్డ్ క్వైట్ ఫాస్ట్. ఈ సెంటెన్స్లో చూస్తే 2 యాడ్వర్బ్స్ ఉన్నాయి, క్వైట్, ఫాస్ట్.
ఒకవేళ క్వైట్ లేకుండా చదివితే ఉషా రికవర్డ్ ఫాస్ట్. ఓకే, అప్పుడు ఈ ఫాస్ట్ అనే యాడ్వర్బ్ రికవర్డ్ అనే వర్బ్ను మోడిఫై చేస్తున్నట్టు లెక్క. కానీ ఇక్కడ క్వైట్ ఫాస్ట్ ఇచ్చాం కాబట్టి క్వైట్ అనే యాడ్వర్బ్ ఫాస్ట్ అనే యాడ్వర్బ్ను మోడిఫై చేస్తుంది. చెప్పంగా, అకార్డింగ్ టు ద డెఫినిషన్ ఎన్ యాడ్వర్బ్ కెన్ మోడిఫై ఎనదర్ యాడ్వర్బ్ ఇన్ ద సెంటెన్స్ ఆల్సో. ఫాస్ట్ అనే యాడ్వర్బ్ను కూడా ఈ యాడ్వర్బ్ అనేది మోడిఫై చేసింది. సో మనం ఈ 3 సెంటెన్సెస్లో చూస్తే ఫస్ట్ సెంటెన్స్లో యాడ్వర్బ్ స్లోలీ వాక్స్ అనే వర్బ్ను మోడిఫై చేసింది. నెక్స్ట్ సెంటెన్స్లో యాడ్వర్బ్ వెరీ క్లవర్ అనే యాడ్జెక్టివ్ని మోడిఫై చేసింది. థర్డ్ సెంటెన్స్లో క్వైట్ అనే యాడ్వర్బ్ ఫాస్ట్ అనే ఇంకొక యాడ్వర్బ్ని మోడిఫై చేసింది. ఇక్కడ ఈ సెంటెన్సెస్ చూడండి. ఫస్ట్ వన్, ద బేబీ ఈజ్ క్రయింగ్ లౌడ్లీ. ఇన్ దిస్ సెంటెన్స్ ద వర్బ్ ఈజ్ క్రయింగ్ ఈజ్ మోడిఫైడ్ బై లౌడ్లీ, దట్ ఈజ్ యాడ్వర్బ్. ఓకే, ఇక్కడ లౌడ్లీ అనేది యాడ్వర్బ్, ఇది క్రయింగ్ అనే వర్బ్ను మోడిఫై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే మై ఫాదర్ ఈజ్ వెరీ టాల్. హియర్ ద యాడ్వర్బ్ ఈజ్ వెరీ. ఇక్కడ వెరీ అనే యాడ్వర్బ్ దేన్ని మోడిఫై చేస్తుంది? టాల్ అనే యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. వెరీ టాల్. ఓకే, నెక్స్ట్ వన్, ద స్కూల్ ఈజ్ క్లోజ్డ్ టూ క్విక్లీ. Here in this sentence quickly is an adverb, to is also an adverb. ఎందుకంటే to అనే adverb quickly అనే adverbని మోడిఫై చేస్తుంది. ఓకేనా? మీకు బిగినింగ్లో ఒక విషయం చెప్పాను కదా, మనము యాడ్వర్బ్ అనే డెఫినేషన్ మీద ఎందుకు ఫోకస్ చేయాలి అనేది మనము డిఎస్సి మోడల్ క్వశ్చన్ చూస్తే తెలుస్తుంది. హీ వెంట్ టు ద బ్యాక్ ఎంట్రన్స్ క్వైయట్లీ అనేది ఇక్కడ ఉంటుంది. హీ వెంట్ టు ద బ్యాక్ ఎంట్రన్స్ క్వైయట్లీ. క్వశ్చన్ మీకు ఇలా అడగొచ్చు, ఇందులో యాడ్వర్బ్ ఏది అంటే డైరెక్ట్గా మీరు చెప్పగలరు క్వైయట్లీ అని. కానీ ఇలా అడగొచ్చు, ఐడెంటిఫై ద మోడిఫయింగ్ వర్డ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ అని అడిగాడు అనుకోండి. మోడిఫయింగ్ వర్డ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, మోడిఫయింగ్ వర్డ్ అండ్ డిస్క్రైబింగ్ వర్డ్. డిస్క్రైబింగ్ వర్డ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్, మోడిఫయింగ్ వర్డ్ ఈజ్ అన్ యాడ్వర్బ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూస్తే ఇక్కడ మోడిఫయింగ్ వర్డ్ ఏదవుతుంది? క్వైయట్లీ అవుతుంది. ఎందుకంటే an adverb is a word which modifies a verb, an adverb or adjective. ఓకే, క్వైయట్లీ ఈజ్ అన్ adverb కాబట్టి ఇక్కడ మోడిఫయింగ్ వర్డ్ అనేది క్వైయట్లీ అవుతుంది. ఓకేనా? డిస్క్రైబింగ్ వర్డ్ ఏదవుతుంది ఇందులో? బ్యాక్ అనేది అవుతుంది. ఎందుకంటే విచ్ డిస్క్రైబ్స్ ద నౌన్ ఎంట్రన్స్. ఎప్పుడు కూడా డిస్క్రైబింగ్ వర్డ్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, యాడ్జెక్టివ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ డిస్క్రైబ్ చేస్తుంది. యాడ్వర్బ్ వర్బ్ను కానీ యాడ్జెక్టివ్ను కానీ ఆర్ అనదర్ యాడ్వర్బ్ను కానీ మోడిఫై చేస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది మీకు చాలా అవసరం తెలుసుకోవడం, చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్లో మోడిఫయింగ్ వర్డ్ అనేది క్వైయట్లీ అవుతుంది. ఎందుకంటే ఈ క్వైయట్లీ అనే వర్డ్ దేన్ని మోడిఫై చేస్తుంది? వెంట్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది. హీ వెంట్ టు ద బ్యాక్ ఎంట్రన్స్ క్వైయట్లీ అంటే ఎలా వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, క్వైయట్గా కామ్గా వెళ్ళాడు అంటే ఈ వెంట్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది. ఇక్కడ డిస్క్రైబింగ్ వర్డ్ ఏదవుతుంది? బ్యాక్ అవుతుంది. ఎందుకు? ఎంట్రన్స్ అనే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి. హీ వెంట్ టు ద ఎంట్రన్స్. విచ్ ఎంట్రన్స్? బ్యాక్ ఎంట్రన్స్. ఓకే, సో బ్యాక్ అనేది నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది, అందుకే డిస్క్రైబింగ్ వర్డ్ అయ్యింది అది. నెక్స్ట్ యాక్షన్ వర్డ్ అంటే వర్బ్ అవుతుంది. సో హీ వెంట్ టు ద బ్యాక్ ఎంట్రన్స్ క్వైయట్లీలో వెంట్ అనేది యాక్షన్ వర్డ్ అవుతుంది. ఓకే, ఆ రిమైనింగ్ మీకు తెలిసేవే. హీ అనేది ప్రొనౌన్ అవుతుంది, టు అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ఓకే, మీకు ఇంతకుముందు చెప్పినట్టు యాడ్జెక్టివ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ నౌన్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యాడ్జెక్టివ్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఏ నౌన్. డిస్క్రైబ్ ఏ నౌన్, నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్, వైట్ షర్ట్, లాంగ్ షర్ట్,
ఓకే, షార్ట్ షర్ట్ అలాగా. మ్యాన్, క్లవర్ మ్యాన్, ఫూలిష్ మ్యాన్, టాల్ మ్యాన్, షార్ట్ మ్యాన్ అలా వస్తుందన్నమాట. అంటే నౌన్ డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్ అవుతుంది. మరి యాడ్వర్బ్ అనేది వెబ్ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే సమ్టైమ్స్ యాడ్వర్బ్ని కూడా డిస్క్రైబింగ్ వర్డ్ అనొచ్చు. ఎప్పుడు వెబ్ని డిస్క్రైబ్ చేస్తే. లేదు యాడ్జెక్టివ్ని కూడా మోడిఫై చేయొచ్చు. నౌ లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ హియర్. హీ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్. హీ రన్స్ ఫాస్ట్. ఈ సెంటెన్స్లో కామన్ వర్డ్ ఏది అంటే ఫాస్ట్. ఇక్కడ చూడండి, ఫాస్ట్ అనే వర్డ్ రన్నర్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ ఫాస్ట్ అనేది ఏటవుతుంది? నౌన్ని డిస్క్రైబ్ చేస్తే ఏటవుతుందని చెప్పాను? యాడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ చూడండి, హీ రన్స్ ఫాస్ట్. ఇక్కడ కూడా ఫాస్ట్ ఉంది, కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఫాస్ట్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే రన్స్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది. హౌ డస్ హీ రన్? హీ రన్స్ ఫాస్ట్. హీ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్. వాట్ కైండ్ ఆఫ్ రన్నర్ హియర్? ఫాస్ట్ రన్నర్. చూసుకోండి ఇక్కడ డిఫరెన్స్. నెక్స్ట్ వన్, ఈ ఎగ్జాంపుల్ చూస్తే రాము ఈజ్ ఏ కేర్ఫుల్ డ్రైవర్. ఇక్కడ కేర్ఫుల్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఇది డ్రైవర్ అనే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి. వాట్ కైండ్ ఆఫ్ డ్రైవర్ ఈజ్ రాము? రాము ఈజ్ ఏ కేర్ఫుల్ డ్రైవర్. ఇక్కడ చూడండి, రాము డ్రైవ్స్ కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇతను ఎలా డ్రైవ్ చేస్తాడు అనే విషయాన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి. డ్రైవ్స్ ఈజ్ ఏ వర్బ్ దట్ ఈజ్ మోడిఫైడ్ బై ద వర్డ్ కేర్ఫుల్లీ. సో కేర్ఫుల్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్. ఇక్కడ సమ్టైమ్స్ ఏంటంటే యాడ్వర్బ్కి యాడ్జెక్టివ్కి చిన్న కన్ఫ్యూజ్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా ద ఫార్మ్ ఆఫ్ యాడ్వర్బ్, ద ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్ చూడండి సేమ్ ఫామ్ ఉండొచ్చు. దే కెన్ బి డిస్టింగ్విష్డ్ బై దేర్ ఫంక్షన్. ఫంక్షన్ బట్టి మనం డిస్టింగ్విష్ చేయొచ్చు. అంటే డిఫరెన్స్ మనం చూడొచ్చు. యాడ్జెక్టివ్ నౌన్ మోడిఫై చేస్తుంది, వెరాజ్ యాడ్వర్బ్ అనేది వర్బ్ని మోడిఫై చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, యాడ్జెక్టివ్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇది మోడిఫై కాదు, డిస్క్రైబ్ అవుతుంది, డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ యాడ్వర్బ్ అనేది వర్బ్ని మోడిఫై చేస్తుంది. నౌ ఇక్కడ చూస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ హీ ఈజ్ హార్డ్ నట్. ఇక్కడ హార్డ్ అనేది ఒక వర్డ్ ఉంది, హార్డ్ అని. ఈ హార్డ్ అనేది నట్ అనే నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి హార్డ్ అనేది ఏంటవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. ఎక్కడ చూస్తే సేమ్ వర్డ్ హార్డ్ ఉంది. హీ వర్క్స్ హార్డ్ అని ఉంది కదా. హార్డ్ అనే వర్డ్ వర్క్స్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది. సో ఇక్కడ హార్డ్ అనేది ఏంటవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, హీ ఈజ్ ఏ హార్డ్ వర్కర్ అని ఉందనుకోండి. వర్కర్ అనేది నౌన్ కాబట్టి హార్డ్ అవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. అలా కాకుండా హీ వర్క్స్ హార్డ్ ఉందనుకోండి. హౌ డస్ హీ వర్క్? హీ వర్క్స్ హార్డ్ అంటే వర్క్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి హార్డ్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనము యాడ్జెక్టివ్కి యాడ్వర్బ్కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మరొకసారి చెప్తున్నాను, యాడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఆల్వేజ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. నౌన్ని ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్. కానీ యాడ్వర్బ్ మాత్రం వర్బ్ను మోడిఫై చేయొచ్చు, యాడ్జెక్టివ్ని మోడిఫై చేయొచ్చు, లేదంటే ఇంకొక యాడ్వర్బ్ను మోడిఫై చేయొచ్చు.